నందు, ఆఫీస్ టైం అవుతుంది. ఆఫ్టర్నూన్ క్యారేజ్కి లంచ్ రెడీనా? లంచ్ లేదు, ఏం లేదు, వెళ్ళండి. అలా తింటూ ఉంటారు. ఈ ఇంట్లో పనులు ఒకటి ఎంత చేసినా సరే రోజంతా చేయాల్సి వస్తుంది. నందు, నా ఛార్జర్ కనపట్లేదు, నువ్వేమైనా చూసావా? ఇంట్లో పనులతోనే వేగలేకపోతున్నా. ఇప్పుడు మధ్యలో మీకు ఛార్జర్ వెతికి పెట్టాలా? ఉతకడానికేమో చాలా బట్టలు ఉన్నాయి. ఈ వాషింగ్ మెషిన్ ఏమో పని చేయట్లేదు. ఆయనకి చెత్తనేమో పట్టించుకోడు. ఏవండి, ఏంటి పొద్దు నుంచి అంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు? అది నువ్వు చెప్పొద్దు, నేను చూసాను. అబ్బా, ఏంటమ్మా నీ బాధ? మీరు కూడా ఏంటి నాన్న అర్థం చేసుకోకుండా నా పైన అరుస్తున్నారు? పెళ్ళైనా కూడా మీ వల్ల నాకు సుఖం లేకుండా పోయింది. ఛీ, అది కాదండి, మా అమ్మ నాన్న. ఓకే, నాకు అర్థమైంది. వాళ్ళు ఏదో అన్నారు, నీ కోపం వచ్చింది, అంతే కదా? చూడు, ఈసారి నీ కోపం వచ్చినప్పుడు ఒక దగ్గర కూర్చొని మెడిటేట్ చేయి, లేదా మ్యూజిక్ విను. లేదు అంటే ఆ కోపం అంతా నా పైన చూపించు. అంతేగాని నిన్ను నువ్వు హర్ట్ చేసుకుంటే ఆ కోపం డబల్ అవుద్ది, కానీ తగ్గదు నందు. ఈసారి కోపం వచ్చేటప్పుడు నిన్ను నువ్వు హర్ట్ చేసుకో కదా. మరి మీ వల్ల కోపం వస్తే? ఊరిని వైఫ్ ప్రేమతో ఉన్నప్పుడు ఏ హస్బెండ్ అయినా ప్రేమగానే ఉంటాడు. అదే వైఫ్ కోపంగా ఉన్నప్పుడు కూడా హస్బెండ్ ప్రేమగా ఉంటేనే ఆ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.